హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహ వ్లాగ్స్. నేను టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను నా స్టైల్లో. మిరపకాయలు ఇన్ని తీసుకున్నాను. ఎల్లిపాయలు కారం లేవు కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను. కారం చాలా తక్కువ ఉందండి అంటే ఎల్లిపాయలు. మిరపకాయలు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకున్నాను. టమాటాలు కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసి ఒక 6 టమాటాలు తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇది హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి ఏమేమి వేయాలో చూపిస్తాను. నేను మిరపకాయ ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నానండి. ఇవి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్ వేసిన గిన్నెలో మిరపకాయలు చిన్న చిన్న ముక్కలు చేసి వేయడంలో ఎందుకు వేస్తానంటే ఆయిల్లో మొత్తం మనం చిన్న చిన్న ముక్కలు వేసిన వాటి లోపలికి వెళ్ళిపోయి మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకోటి చిటపట అని పైకి ఎగరకుండా ఉంటుంది మిరపకాయలు, అందుకని అట్లా ఆఫ్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనము ఎల్లిపాయలు వేద్దాము. ఇవి ఇంకొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ మిరపకాయలు ఎల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకొని వేగించుకోవాలి. చూడండి వేస్తాను, ఇదంతా మంచిగా వేగుకోవాలి. ఇవన్నీ వేగినాయండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవన్నీ మిరపకాయలు వేసుకున్న గిన్నె పెట్టాను. మళ్ళీ అందులో మనం కోసి పెట్టుకున్న టమాటాలు వేసి వేగనిచ్చుకోవాలి. ఈ టమాటాలు ఇప్పుడు లైట్ ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెము ఆయిల్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది టమాటా చట్నీకి. చూడండి టమాటాల నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయ్యింది. ఇది మొత్తం మంచిగా మెత్త ఉడికే వరకు ఉడికించుకోవాలి. మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎట్లా చేస్తున్నాను అనేది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. టమాటాలు ఉడికినట్టు అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారిన తర్వాత ఏమేమి వేసి వెల్లుల్లి చట్నీ వేసినా చూడండి. మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు అన్నీ చల్లారినాయి, టమాటాలు కూడా చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాము 1 by 1 వేసుకొని. ఇవి వేయించిన మిరపకాయలు జార్లో వేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. అలాగే నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. రాక్ సాల్ట్ వేసుకున్నాను. నేను 1 స్పూన్ వేసాను. మిక్సీ వేసుకున్నాక సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. టమాటా చట్నీకి నేను నువ్వుల పొడి వేసుకున్నాను. వేయించి కొట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ స్పూన్తోనే 1 స్పూను పొడి వేసుకొని మిక్సీకి వేసుకుందాము. మొత్తం ఇట్లా నూరుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు ఉడకబెట్టుకున్న టమాటాలు ముక్కలు వేసి మిక్సీకి వేసుకుందాము. టమాటా చట్నీ రెడీ అయిందండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయేలా చూసుకొని, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. నాకు సరిపోయిందండి. ఇప్పుడు నేను పోపు చేసుకుంటాను. ఎలా చేస్తానో చూడండి. నేను ఇందాక మిరపకాయలు వేయించుకుని టమాటా ఉడకబెట్టుకున్న గిన్నెని పెట్టుకున్నాను. ఆ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. నేను ఈ స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నాను ఆయిల్ చట్నీలోకి. ఇప్పుడు నూనె కూడా హీట్ ఎక్కుతుంది కదా, ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. నూనె వేడి హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి పోపెత్తులు వేసుకుంటున్నాను. మిరపకాయల ఎత్తులు, ఆవాలు చిటపట అన్నాక జీలకర్ర వేసుకోవాలి. చిటపట అన్నాం కదండి, ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేయాలండి, అంతేనండి. మిగతా నేనేం వేయనండి పోపులోకి, ఖాళీ 3 వేసుకుంటున్నాను ఎప్పుడు పోపు చేసినా. ఇప్పుడు ఇది పోపు అయిపోయింది కదండి. ఇప్పుడు మనం టమాటా జార్లో నుంచి గిన్నెలో వేసుకొని పోపు దాంట్లో వేసుకుందాము. పోపు టమాటా చట్నీలో వేసుకున్నాను. ఇది కింది మీదికి మొత్తం టమాటా చట్నీలో పోపు కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏందనేది మీరు ఎండింగ్ వరకు చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా మీరందరూ కలిసి సపోర్టింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది నా స్టైల్లో. ఇంతేనండి వీడియో. ఈ నా చట్నీ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.